శ్రీగురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులారా, భగవద్గీత చెప్పుకుంటున్నాం. నిన్నటి వరకు మనం ఒక అధ్యాయం పూర్తి చేసి రెండో అధ్యాయంలో 63వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. 64, 65 శ్లోకాలు చెప్పుకుందాం. చెప్పుకునే ముందు గీత మనం ప్రార్థన చేసుకుందాం. పార్థాయ ప్రతిబోధాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గృహీతం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీ భగవతీం అష్టాదశాధ్యాయిని అంబా త్వామనుసందదామి భగవద్గీతే భగవద్వేషిణీ. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తా భజంతే మాం దృఢవ్రతా రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. మన యొక్క విషయాల్ని, స్వవిషయాలు ఉంటాయి, వాటిని అనురాగం లేకుండా, ద్వేషం లేకుండా అనుభవించాలి. అంటే అర్థమైంది కదా. ఓ పదార్థం వేస్తే అందులో ఉప్పు లేకపోయినా తినేసేయాలి. ఉప్పు లేదని మీ ఆవిడ్ని తట్టకూడదు. అర్థమైందా? అది అనురాగం లేకుండా విషయాన్ని అనుభవించడం అనమాట. నోటికి సంబంధించింది అది. ఇలానే అన్ని కూడా ఇలా అనుభవించుకుంటే సంయమవంతుడు ఎప్పుడు కూడా చిత్త ప్రశాంతిని పొందుతాడు. ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్న చేతసో హ్యాసు బుద్ధి పర్యవతిష్టతే. ప్రసన్నత్వం వల్ల సమస్త దుఃఖాలు కూడా అణిగిపోతాయి. ప్రసన్న చిత్తుని యొక్క బుద్ధికి సత్వరమే స్థిరం ఏర్పడుతుంది. స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడని కదా ఆయన అడిగింది అర్జునుడు. దానికి సమాధానంగా ఇవన్నీ చెప్తున్నాడు శ్లోకాలు కృష్ణుడు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.